హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు న్యూ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే స్పెషల్ వచ్చేసి BS6 వర్సెస్ BS4 పల్సర్ 150. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మన దగ్గర రెండు వేరియంట్ల బైక్ డిఫరెన్సెస్ అయితే ఇప్పుడు మీకు క్లియరిటీగా చూపించబోతున్నా. ఫస్ట్ వచ్చేసి మన దగ్గర అయితే సేమ్ కలర్ BS4 వచ్చేసి 2018లో తీసుకున్నా. అది మీరు ఎప్పుడు రెగ్యులర్గా మన దగ్గరనే ఉంటుంది, మీరు చూస్తుంటారు కదా, రెగ్యులర్ బ్లాగ్స్ లైట్గా మీకు కనిపిస్తుంటుంది. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా ఇంకో బైక్ మన గ్రూప్లో యాడ్ అయింది. అదే సేమ్ మన పల్సర్ మీనియాలో సేమ్ 150 సేమ్ కలర్స్, కానీ దీంట్లో ఇప్పుడు మనం డిఫరెన్సెస్ ఏందో మీకు చూపిస్తా, చూడురిగా. కీ ఆన్ చేయగానే ఫస్ట్ మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి దీని డిజిటల్ మీటర్ కన్సోల్. నార్మల్గా అయితే BS4లో అయితే మనకి మీటర్లో ఇక్కడ మనకి ఫ్యూల్ అనేది కెపాసిటీ ఏంటంటే ఫ్యూల్ ట్యాంక్లో మనకి ఫ్యూల్ ఎంత ఉందని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. ప్లస్ మళ్ళీ ఇక్కడ EFC కిలోమీటర్స్కి ఎంత రీడింగ్ ఉంటుంది ఇక్కడ చూపిస్తుంది. ఇంకా దీంట్లో చేంజెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు అయితే ప్రజెంట్ ఇప్పుడు 72 కిలోమీటర్స్ అయితే బండి ఇప్పుడు రన్నింగ్ 72 కిలోమీటర్స్ అయితే రన్ అయింది ఇప్పుడు ప్రజెంట్. తీసుకొని ఒక 2 days అవుతుంది బండి. దీంట్లో మెయిన్ డిఫరెన్స్ BS6 BS4కి డిఫరెన్స్ ఏంటంటే మెయిన్ వచ్చేసి మనకి ఇది ద మెయిన్ ఇంజన్కి కార్బొరేటర్ అనేది ఉండదు, దీనికి ఫ్యూల్ ఇంజెక్టర్ ఉంటుంది. మన దానికి చూపిస్తుంది దానికి డిఫరెన్సెస్. దీనికి వచ్చేసి మాత్రం కార్బొరేటర్ ఉంటుంది, దీనికి మాత్రం కార్బొరేటర్ చూస్తారు కదా డిఫరెన్సెస్. దీనికైతే మనం యాక్చువల్గా దీనికి RPM అవన్నీ గిట్ట దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఆ బండికి అయితే మనం దీనికి RPM అయితే మాన్యువల్గా అయితే మనమే చేసుకోవచ్చు. దానికైతే మనం సిస్టమ్కి పెట్టి అంత పెద్ద కథ ఉంటుంది. దానికైతే అట్లా చూస్తారు కదా. మళ్ళీ దీనికి ప్లస్ దీని ట్యాంక్ కలర్ వచ్చేసి సేమ్, కానీ గ్రాఫిక్ డిజైన్స్ మాత్రం చేంజ్ చేసినారు. దీని ట్యాంక్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ కలర్లో ఉంది. దీనికైతే ఇక్కడ మనకి స్టిక్కర్స్ అయితే ఏం రాలేదు. ప్లస్ పల్సర్ అని ఉంది కదా, అది గిట్ట బ్లాక్ మ్యాట్ ఫినిష్లో ఇచ్చారు. దీనికైతే ఇక్కడ మొత్తం స్టిక్కర్స్ వచ్చేసినాయి. ఇంకోటి వచ్చేసి సైడ్ డోమ్కి స్టిక్కర్స్ ఉంటాయి, మన దానికి స్టిక్కర్స్ ఏమి ఉండవు, కానీ గీతలు అయితే పక్క ఉంటాయి. దీనికి స్టిక్కర్స్ వస్తే మన దానికి గీతలు ఉంటాయి అన్నమాట. ఇంకోటి సేమ్ టైర్ వచ్చేసి మాత్రం సేమ్ సైజు. ఇక్కడ మొత్తం ఇదైతే క్రోమ్ ఫినిషింగ్లో కొంచెం ఇట్లా ఇచ్చారు డిజైనింగ్లో. మళ్ళీ నెక్స్ట్ మన దానికైతే ఏం సేమ్ ఇక నార్మల్ ఉంటుంది బ్లాక్లా. ఫస్ట్ దీనికి BS6కి ఇంకా BS4లో డిఫరెన్సెస్ ఏంటంటే ఫస్ట్ కార్బొరేటర్ ఇంజన్ ప్లస్ మళ్ళీ ఫ్యూల్ ఇంజెక్షన్, తర్వాత టైర్ అంతా కలర్ డిఫరెన్సెస్. దీంట్లో గ్రాఫిక్స్ అయితే స్టిక్కరింగ్ అయితే మొత్తం చేంజ్ ఉంది. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి దీనికి ABS, మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే నెక్స్ట్ లెవెల్, మొత్తం క్లారిటీతో మంచిగా ఉంది. దీన్నే ABS అని అంటారు, ABS యాంటీ బ్రేకింగ్ సిస్టమ్. మళ్ళా ప్లస్ చైన్ కిట్ కానీ ఇక మొత్తం అంతా యాక్చువల్గా మొత్తం సేమ్. ఇంకో సేఫ్టీ ఫెసిలిటీ దీంట్లో ఎక్స్ట్రా ఏమి ఇచ్చారంటే, ఇప్పుడు బై మిస్టేక్ కానీ మనం అప్పుడప్పుడు స్టాండ్ వేసుకొని వెళ్తుంటాం కాబట్టి ఒకవేళ స్టాండ్ వేసి ఉంటే బండి అనేది మనకి ఇగ్నిషన్ ఆన్ కాదు. సేమ్ టైర్ పొగ ఇళ్ళకెళ్ళి వస్తుంది, నోట్లో పోతుంది వచ్చిన పొగ మొత్తం. దీనికి వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది, మన దానికైతే నార్మల్గా సేమ్ హీట్ ప్రొటెక్షన్ దీనికి ఉంటుంది. మన పాత బండి తొక్కల అని దీని ముఖం వలగొట్టడే ఈరోజు. అయిపోయి ఈరోజు బ్లాగ్ అయినట్టు ఇది.
చూసారు కదా, దానికి దీనికి చాలా డిఫరెన్సెస్ ఉంటుంది మీటర్స్లో. गाड़ी